అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. తెలుగు వాళ్ళకి అతి పెద్ద పండుగ ఏంటంటే సంక్రాంతి. అదేనండి పెద్దల పండుగ. ఈ సంక్రాంతిని చాలా ఆనందంగా మేము ఎప్పుడూ చేసుకునే విధంగా సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా చేసుకుంటామో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారాగా షేర్ చేసుకుంటున్నానండి. పల్లెల్లో పండగలు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, అందరూ కలిసి ఏ విధంగా చేసుకుంటారు, మొత్తం ఆ వివరాలన్నీ కూడా పల్లె అందాలన్నీ ఉట్టుపడేటట్టుగా ఈ వీడియో ఉంటుందండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన సంప్రదాయాల్లో భాగంగానే ఏ పూజ చేసినా, నోము చేసినా, పండగ చేసినా, ఏం చేసినా సరే ముందుగా చేసుకునేది చక్కగా గుమ్మాలని అలికి ముగ్గులు పెట్టుకోవడం అన్నమాట. మనం చక్కగా ద్వారబంధాలని పసుపు రాసేసి వాటికి కుంకుమ బొట్లను పెట్టుకొని ఇలా మనకి తోచిన విధంగా, మనకి తెలిసిన విధంగా ముగ్గులను పెట్టుకొని ఆ ముగ్గులకి మరింత అందంగా పసుపు కుంకాలను అద్దుకొని, అంటే మనకి పసుపు కుంకుమ అనేది శుభసూచకం కాబట్టి వాటిని వేసుకొని ఎలా ఉంటుందంటే వాతావరణం అనేది వాటిని చూడగానే మన మనస్సుకి ఆనందం కలగాలి, మన మనస్సుకి చాలా ప్రశాంతత అనేది చేకూరాలన్నమాట. అలా మేము పండక్కి ముగ్గుల్ని పెట్టుకుంటాము. పండగ అంటేనే వాకల నిండా ముగ్గులండి. చక్కగా ఆవు పేడతో చిక్కగా కల్లాపుని చల్లేసి ముగ్గుల్ని పెట్టుకుంటామన్నమాట. పల్లెటూళ్ళలో అయితే చాలా పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి కదా, చక్కగా ఆ వాకిళ్ళలో అలికి ముగ్గులు పెట్టుకుంటాం. ఎంత అందంగా ఉంటుందో ఇలా పసుపు కుంకుమను అద్దేసి అలికి పెట్టుకుంటాం. కొంతమంది జేగురును కూడా వేసేసి ముగ్గులు పెడుతుంటారనమాట. అదేనండి జాజి అంటాం కదా, జాజు ఆర్ జాజి అని అంటారు కదా, దాంతో అలికేసి కూడా చాలా వరకు ముగ్గులు పెడుతుంటారు. మేమైతే మాత్రం చక్కగా కల్లాపని చల్లేసి ఇలా అందంగా ముగ్గు పిండితో ముగ్గుల్ని పెట్టుకుంటామన్నమాట. చెప్పానుగా ఇంతకుముందు చాలాసార్లు చెప్పానండి నేను, నాకు రంగులు వేయడం అనేది చాలా తక్కువ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు రంగులు వేయడం. చక్కగా ఇలా అందంగా ముగ్గు పిండితో, బియ్య పిండితో చక్కగా ముగ్గులు వేస్తాను. ముగ్గు పిండి అంటే శుద్ధపిండి కాదండి, బియ్య పిండితో ఇలా చక్కగా ముగ్గులను పెట్టుకుంటాం. బాగుందండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలని రాసి పెట్టానన్నమాట. ఇలా మాకున్న మొత్తం వాకిళ్ళన్నిటిలో చక్కగా ఇలా అందంగా వచ్చిన ముగ్గుల్ని వేసుకున్నామండి. అప్పటి రోజుల్లో అయితే ఇంకా పెద్ద పెద్ద ముగ్గుల్ని వేసేవాళ్ళం అన్నమాట. మా స్నేహితులు, నేను అందరం కలిసి ఇలా అందమైన రంగవల్లికల్ని చక్కగా తీర్చిదిద్దుకున్నాం అన్నమాట అందరం కలిసి. సంక్రాంతి పండుగ అయితే ఏ వాకిలి చూసినా, ఏ గుమ్మం చూసినా సరే చక్కగా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేసి అందంగా ఉంటుందన్నమాట. మనకు ఆ గుమ్మం చూడగానే అబ్బా ఎంత బాగుంది ఈ వాకిలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంతలా అందరూ చక్కగా ముగ్గులను వేస్తారు. అలాగే చూడండి కనకాంబరాలు అమ్మ వాళ్ళ ఇంట్లో పూసాయండి. ఇవన్నీ కూడా అమ్మ అయితే గార్డెనింగ్ చాలా బాగా చేస్తుంది. ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో పూసినవి చక్కగా అమ్మవారి కోసం దండలు కడుతుందనమాట మా చెల్లి. ఇలా పువ్వుల దండలన్నీ కూడా ముందు రోజుగానే అన్నీ అరేంజ్ చేసేసుకుంటామండి. తెల్లవారుజామునే లేచి పూజలు అన్నీ చేసుకోవాలి కదా, వంటలు చేసుకొని, అందుకే ఏవేవి కావాలో అన్నీ ముందుగానే చేసేసుకుంటాం. ఇంకా పొద్దున్నే లేచి స్నానాలు చేసేసుకొని కొత్త బట్టలని కట్టుకొని ఇలా గుమ్మాలకి తోరణాలని అలంకరించుకొని ఇంకా మా పనులు మేము ప్రారంభించుకుంటాం అన్నమాట. మా ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి, రెండిళ్ళకి కూడా చక్కగా తోరణాలను అయితే పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత కుకింగ్ సెక్షన్ అండి. అప్పటికే చాలా వరకు కూడా అమ్మ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఇంకా నేను, చెల్లి, అమ్మ అందరం ఎవరికి తోచిన పని వాళ్ళని చేస్తున్నాం. ముఖ్యంగా మేము పెద్దలకి పెట్టుకుంటామండి. ఈ సంక్రాంతి రోజునే, మకర సంక్రాంతి రోజునే పెట్టుకుంటాం. ఎందుకంటే ఏటేటా చేసే ఏటీడ్లు అంటారు, అలాగే సంవత్సరికాలు అంటారు కొన్ని దగ్గరలో. ఆ సంవత్సరికాలు కానీ ఏటీడ్లు కానీ అవేవి మాకు లేవండి. మేము పెద్దలు పరమైన తర్వాత ఈ సంక్రాంతి రోజున మాత్రమే వాళ్ళకి భోజనాలు అవి పెడతామన్నమాట. అలాగే వాళ్ళకి కొత్త బట్టలని కూడా పెడతాం. ఇలా ముత్తైదువులకు కావాల్సినటువంటి పలదానాలు ఇస్తాం కదా, అదేనండి తాంబూలాలు. వాటిని కూడా అరేంజ్ చేసుకుంటున్నాం. ఇవి చూసారా, ఇవి మోదిగ ఆకులండి. మోదిగ పువ్వులు అంటారు కదా, మోదిగ చెట్టు అంటారు కదా, ఆ ఆకులు. వాటిల్లో మేము వండిన పదార్థాలన్నీ కూడా వేసేసి పెద్దలకి పెడతామన్నమాట.
ఇదిగోండి అమ్మ వాళ్ళు చంద్రకాంతలు అనమాట పెద్దలకు పెట్టేది, అవి అమ్మాలు పెడుతున్నారనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రసాదాలన్నీ ఉంటాయండి. కొంతమందికి బూరెలు గారెలు అవన్నీ ఉంటాయండి, కొంతమందికి పెసర బూరెలు ఉంటాయండి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. కొంతమందికి పాకం అప్పాలు కూడా ఉంటాయన్నమాట. చూసారా, దండలు కట్టారు కదా చెల్లి వాళ్ళు నైటు. ఆ దండలన్నీ కూడా చక్కగా అమ్మవారికి స్వామివారికి అలంకరణ చేసేసారు. అమ్మ వాళ్ళ గౌరీదేవి అనమాట ఇది. దానికి కూడా చక్కగా పూలు అన్నీ పెట్టేసి అమ్మ అలంకారం అనేది చేసేసారనమాట. ఇలా దేవుడి గది అంతటినీ కూడా చక్కగా అందంగా తీర్చిదిద్దేశాం. ఆ తర్వాత కిందని ముగ్గులు పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుందండి. కొంతమందికి పెద్ద విస్తరాకుల్లో వేస్తారు, కొంతమంది మోదుగాకుల్లో వడ్డించుకుంటారు పెద్దలకి. ఇలా మా వాళ్ళకి ఏంటంటే అమ్మ వాళ్ళకి ఏంటంటే మోదుగాకుల్లో వడ్డించుకోవడం అలవాటు, మాకు విస్తరాకుల్లో వడ్డించుకోవడం అలవాటు అనమాట. ఇలా వండిన వంటకం అనేది ఎలాగుంటుందంటే కూరగాయలన్నిటినీ కలిపేసి ఒక వంటకంగా చేస్తారనమాట. పప్పు చారు అన్నీ కలిపి వండుతారనమాట. ఇలా మొత్తం సిద్ధం చేసుకున్నవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకొని అలాగే కొద్దిగా నీళ్ళను వేసి అందులో పువ్వులను వేసేసి అలాగే కొద్దిగా పసుపు బొట్లను పెట్టేసి పోము దారాలను వేసేసి దీపాన్ని పెట్టేసి ఇలా పెద్దలకి బట్టలను పెట్టేసి అలాగే ముత్తైదులకి మనం అరేంజ్ చేసుకున్న తాంబూలాలన్నింటినీ కూడా అక్కడ పెట్టేసుకొని మొత్తం అన్నిటినీ సిద్ధం చేసేసుకొని చక్కగా మా పెద్దలందరికీ కూడా దండం పెట్టేసుకొని ధూపాన్ని అయితే మాత్రం చాలా ఎక్కువగా వేస్తారండి. ఈరోజైతే మామూలుగా వేసేదానికంటే ఒక 10 times ఎక్కువే అనాలి, అంతగా ధూపాన్ని వేస్తారు. మన హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఒక ప్రత్యేకత ఉంటుందండి. ఏది చేసినా సరే దానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇలా ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్న దోమలు చచ్చిపోతాయి, అలాగే పురుగు పుట్ర ఏమైనా ఉంటే అవి కూడా ఉండవన్నమాట. అలాగే మనకి ఆ అరోమా అనేది మనకి చాలా ప్లెజెంట్గా మన మనస్సుని ఉంచుతుందన్నమాట. ఇలా అమ్మ వాళ్ళ పూజ అయిపోయిన తర్వాత ఇదిగోండి మా ఇంట్లో కూడా చక్కగా మా పెద్దలకి వడ్డించుకున్నామండి. విస్తరాకులో వడ్డించుకొని బట్టలను పెట్టేసుకొని మా వారు నేను కలిపి చక్కగా పూజను పూర్తి చేసుకున్నామండి. పెద్దలకి పూజ చేసుకొని హారతిని ఇచ్చేసుకున్న తర్వాత మా పెద్దల్ని ఆహ్వానిస్తామండి. మేము బయటకు వచ్చేసి గుమ్మాలన్నీ కూడా డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి మేము మీకు వడ్డించామండి, ఆ ప్రసాదాన్ని స్వీకరించండి, అలాగే మేము మీకు బట్టలు పెట్టాము, ఆ బట్టల్ని ఒక్కసారి వేసుకొని మాకు మీ ఆశీర్వాదాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి ఇంకా పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఇంట్లో డోర్లన్నీ కూడా క్లోజ్ చేసేసి అందరం కూడా బయటికి వెళ్ళిపోతామండి. చాలా అందరం కూడా బయటకు అనేది వెళ్ళిపోయి ఒక 10 to 15 minutes అంటే మనకి ముహూర్తం ఉంటుంది కదండి, పెద్దలకి ఈ టైంలో పెట్టాలి అనేసి ఆ టైంలో పెట్టేసి డోర్లన్నీ క్లోజ్ చేసేసుకొని అందరము బయటకు వచ్చేసి నిల్చుంటామండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు అలా నిల్చున్న తర్వాత లోపలికి వెళ్ళి డోర్లన్నీ కూడా చక్కగా ఓపెన్ చేస్తామన్నమాట. ఇంట్లో పూజనంతటినీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత తులసికోట దగ్గర కూడా చక్కగా ముగ్గు పెట్టుకొని ఇలా దీపారాధన అనేది చేసుకుంటాం. ఇంకా ముత్తైదువుల్ని ఆహ్వానించేసి పసుపు కుంకాలని పెడతామన్నమాట. అలాగే తాంబూలాన్ని కూడా ఇస్తామన్నమాట. మనకి సిటీలలో పసుపు అయితే పూర్తిగా రాయరండి, కానీ పల్లెటూరులో అందులో సంక్రాంతి పండుగ రోజైతే మాత్రం చక్కగా పసుపుని మొహానికి కాళ్ళకి చేతులకి మొత్తం నిండుగా రాస్తారండి. మేనైతే పచ్చగా మెరిసిపోతుందనమాట అందరికీ. ఎందుకంటే పసుపు కొమ్ముల్ని చక్కగా సన్నిపైన నూరేసి దానిని రాస్తారనమాట. ఎంత ఆరోగ్యమో కదండి. మనం ఏది చేసినా సరే దాంట్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని పరమార్థాన్ని వెతుక్కుంటే మన హైందవ సిద్ధాంతం అనేది మన సనాతన ధర్మం అనేది ఎంత గొప్పదో అందరికీ తెలుస్తుందండి. ఎందుకంటే మనం చేసిన ప్రతి ఒక్క పనిలో కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. అది తెలుసుకొని దానిని మలచుకొని మన జీవితాన్ని మంచిగా ముందుకి జరుపుకోవాలన్నమాట. ఈ పండుగలు పబ్బాలనేవి అందరం కలిసిమెలిసిగా ఉండడానికి, ఆనందంగా హాయిగా ఉండడానికేనండి.
మా పద్ధతి ప్రకారంగా ముత్తైదువులకి చక్కగా నిండుగా పసుపు రాస్తారు, ఆ తర్వాత కుంకుమ బొట్లు పెడతారు, అలాగే చెక్కిళ్ళకి గంధాన్ని కూడా రాస్తారు. అంతేకాకుండా మెడలో పసుపు దారాలని వేస్తారనమాట. అంటే అది ముత్తైదువుకి సూచకంగా పసుపు దారాలని వేస్తారు. కొంతమంది మంగళసూత్రాలను కూడా ఈ పేరెంటాళ్ళకి ఇస్తారనమాట. ఇలా ఇచ్చేసిన తర్వాత పువ్వులు ఇచ్చేసి అలాగే చాలా చక్కగా ధూపాన్ని వేసేసి అలాగే వాళ్ళకి హారతిని కూడా ఇస్తామన్నమాట. ఈ ముత్తైదువులనే మా పెద్దలుగా భావించుకొని వాళ్ళనే మా పెద్దలుగా భావించుకొని వాళ్ళకి మేము ఇవన్నీ చేస్తామన్నమాట. ఇలా చేసిన తర్వాత వాళ్ళకి వాయినాలను ఇచ్చేసి ఇంకా వాళ్ళ ఆశీర్వాదాన్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా చక్కగా తీసుకుంటామన్నమాట. అలాగే అందరం కూడా ఇరుగు పొరుగిళ్ళలకు కూడా పేరంటానికి వెళ్తామన్నమాట. ఎంత సందడిగా ఎంత సరదాగా ఉంటుందో అండి సంక్రాంతి అయితే మాత్రం. నేనైతే ఎప్పుడు ఏది మిస్ అయినా పర్వాలేదు కానీ సంక్రాంతిని మాత్రం అస్సలు మిస్ అవ్వనండి. ఎందుకంటే ఎక్కడెక్కడున్న ఆడపిల్లలందరూ కూడా ఈ సంక్రాంతికి వస్తారనమాట. సంక్రాంతి అంటేనే ఆడపిల్లల పండగ అండి, పెద్ద పండగ మా పండగ. చూడండి ప్రతి ఇంట్లో కూడా ఇద్దరేసి ముగ్గురేసి ఆడపిల్లలు అయితే మాత్రం ఉంటారనమాట. అంతా ఆనందంగా ఉంటుంది మా సంక్రాంతి పండుగ. ఇదిగోండి సంక్రాంతి పండుగ అంతా పూర్తి చేసేసుకున్నాము. ఇలా పేరెంటాలన్నీ ఇచ్చేసిన తర్వాత చక్కగా అందరం బుట్ట బొమ్మల్లాగా రెడీ అయిపోయి ఇంకా మా గ్రామ దేవతల్ని పూజ చేయడానికి బయలుదేరామండి. చూసారా అందరూ చూడండి ఎలా ఎంత లైన్ ఉందో. అమ్మో, కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతుంటారు కూడా అప్పుడప్పుడు. వాటర్ సర్వీస్ కూడా అవుతుంటుంది ఇక్కడ. చూడండి అలా 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 బారులు తీరుంది లైను. చివరిగా ఉన్నాం అనమాట మేము. మా దర్శనం అయ్యేసరికి ఎంతసేపు పడుతుందో చూడండి. సెల్ఫీ బ్యాచ్ అనమాట ఇది. ఎప్పుడు సెల్ఫీస్ తీసుకుంటూనే ఉంటారనమాట వీళ్ళందరూ కూడా. కానీ మంచి ఎంటర్టైన్మెంట్ అండి ఇక్కడ. ఎందుకంటే చక్కగా అందరూ వస్తారు కదా, పలకరింపులు ముచ్చట్లతో టైమే అసలు తెలియదండి. అందరం కూడా కలుస్తాం కదా సంక్రాంతికి. ఇంకా చాలా మాటలు అలాగే జోక్స్, అసలు ఎంత సందడిగా సరదాగా ఉంటుందంటే ఎప్పుడూ చూడని వాళ్ళని కూడా ఇక్కడ చూస్తుంటామన్నమాట. అంత ఆనందంగా ఉంటుంది ఈ సంక్రాంతి అనేది. మా ఊరి పొలిమేరల్లో ఉన్నటువంటి ఈ సుంకరాల పేరంటాల తల్లి పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఇంకా పొంగలి పొంగించడానికి వెళ్ళాలండి. వీడియో లెంగ్తీ అయిపోతుందని నెక్స్ట్ వీడియోలో పెడతాను అది పొంగలి పొంగించటం. అలాగే ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారండి. ఆ ముగ్గుల పోటీలు కూడా ఇంకొక వీడియోలో పెడుతున్నాను. మొత్తం అన్నీ కలిపి నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విశాలాక్షి.